मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ, నారద మహర్షికి నమస్కరిస్తూ, వ్యాస మహర్షికి నమస్కరిస్తూ, శుకయోగీంద్రులకు నమస్కరిస్తూ భాగవతంలో 3వ భాగాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. శ్రీమద్ భాగవతం దశమ స్కంధాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో ఇప్పటికే 2 భాగాలు పూర్తయ్యాయి. 3వ భాగంలోకి మనం రానే వచ్చాము. కృష్ణ పరమాత్మ జన్మించాడు. జన్మించిన వెంటనే వసుదేవుడు భగవంతుడి యొక్క ఆజ్ఞతో, అంటే ఆయన చేత ఆజ్ఞాపింపబడిన వాడై, ఆయన చేత సూచింపబడిన వాడై ఆ యొక్క బిడ్డను తీసుకొని గోకులానికి వెళ్ళాడు. గోకులంలో పెట్టేసి అక్కడ పుట్టినటువంటి పాపని తీసుకుని వచ్చాడు, యోగమాయను తీసుకుని వచ్చాడు. ఆ యోగమాయను చంపబోతే ఆ యోగమాయ ఆకాశంలో అమ్మవారిగా ప్రత్యక్షమై శంఖ చక్రాలు గదను ధరించి కంసుణ్ణి పూర్తి స్థాయిలో హెచ్చరించింది, భయపెట్టింది, జరగబోయేది చెప్పింది. కృష్ణుడు పెరుగుతున్నాడు అని చెప్పకనే చెప్పింది. చెప్పి మాయమైపోయింది. అప్పుడు కంసుడికి అర్థమైపోయింది, ఇప్పటికే తనను చంపేవాడు పుట్టాడు, ఒకచోట పెరుగుతూ ఉన్నాడు అని. ఇక చేసేదేమీ లేక దేవకీ వసుదేవుల్ని పిలిచి వాళ్లను గౌరవించి ఇంటికి పంపించేశాడు. వాళ్ళ వద్ద నానా వేదాంత మాటలో కూడా మాట్లాడాడు. చివరికి వాళ్ళిద్దరి అనుమతి తీసుకుని తను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతవరకు మనం గత భాగంలో చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నది ఏమిటి అనంటే కనుక దేవకీ వసుదేవుల్నిద్దరినీ కూడా కంసుడు ప్రసన్నుల్ని చేసుకున్నాడు. మనం ఎవరూ కూడా చంపేవాళ్ళము కాదు, చంపబడే వాళ్ళము కాదు, అంతా భగవంతుడే చేస్తున్నాడు అని ఒక అసురుడు వేదాంత పరిభాషలో మాట్లాడాడు. చాలా ఆశ్చర్యకరం. చివరికి వాళ్ళిద్దరినీ ప్రసన్నుల్ని చేసుకునే భాగంలోనే ఇలా చేశాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. వాళ్ళు ప్రసన్నులయ్యారు, సత్పురుషులు కదా, వాళ్ళు ప్రసన్నులైపోయారు. కంసుడి మాటలు విని కంసుడిని మెచ్చుకుని సరే ఇంక చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. వారిద్దరి అనుమతి తీసుకుని కంసుడు కూడా తన యొక్క మందిరానికి వచ్చేశాడు. కంసుడు ఆ రాత్రి గడచిన తరువాత తన అసలైనటువంటి రూపాన్ని మళ్ళీ చూపించాడు. తెల్లవారుజామున లేచాడు. లేచి రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకున్నాడు. ఆ తరువాత తన ముఖ్యమైనటువంటి మంత్రులందరినీ కూడా పిలిపించాడు. పిలిపించి యోగమాయ తనకు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా చెప్పాడు. అందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి, వాళ్ళ మంత్రులకు అర్థమైనది ఏమిటి అనంటే కనుక కంసుణ్ణి చంపబోయేటటువంటి ఒక బిడ్డ అప్పటికే జన్మించి ఉన్నాడు, వేరే చోట పెరుగుతున్నాడు, నిన్ను చంపుతాడు ఖచ్చితంగా అని యోగమాయ చెప్పింది. ఆ విషయాలను చెప్పాడు. ఇంకా మంత్రులు రెచ్చిపోవడం ప్రారంభించారు. సహజంగానే దైత్యులన్నా దానవులన్నా రాక్షసులన్నా కూడా ఇంచుమించుగా ఒకటే. దైత్యులు అనంటే కనుక దితిపుత్రులు అని అర్థం. కశ్యప ప్రజాపతికి అదితి దితి అని 2 భార్యలు. అదితి పుత్రులందరూ కూడా దేవతలు, దితిపుత్రులందరూ కూడా దైత్యులు. దితిపుత్రులు కాబట్టి దైత్యులు అన్నారంతే, ఇంకేమీ కాదు, రాక్షసులు వాళ్ళంతా కూడాను. ఆ విధంగా దైత్యులు సహజంగానే ఈర్ష్య, అసూయ, అలాగే కోపము, క్రోధము, కుళ్ళు ఇవన్నీ కలిగి ఉంటారు. అందులో భాగంగానే ఆ యొక్క దైత్య మంత్రులు కూడా అంతకు మించే ఉంటారు తప్ప అంతకంటే కూడా తక్కువ ఉండరు. ఎందుకు అనంటే అలా ఉన్న వాళ్ళనే వీళ్ళు నమ్ముతారు, దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఈర్ష్యాసూయలు కలిగినటువంటి దైత్య శిఖామణులైనటువంటి మంత్రుల్ని పిలిపించాడు కంసుడు. వాళ్లతో జరిగిందంతా చెప్పాడు. నన్ను చంపబోయేటటువంటి అష్టమ గర్భుడు పుట్టాడు, పెరుగుతున్నాడు అని చెప్పాడు వాళ్ళతో. పైగా ఏమిటి అనంటే కనుక కంసుడి మంత్రులకు వివేకం ఉండదు. వివేకం లేని మంత్రులు అతని వద్ద ఉన్నారు కాబట్టి అతను అలా ఉన్నాడు అని చెప్పవచ్చు. లేకపోతే అతను వివేకం లేనివాడు కాబట్టి అతనిలాగానే మంత్రులు ఉన్నారు అని కూడా చెప్పవచ్చు. ఒకరికొకరు పరస్పరం ఆ విధంగా తమ రాజు తమ వద్ద గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నాడు. తనను చంపేవాడు ఎక్కడో పుట్టాడు, పెరుగుతున్నాడు అని కంగారు పడిపోతూ ఉండడాన్ని చూసి ఈ మంత్రులు ఆ కంసుడితో చెబుతూ ఉన్నారు. రాజా, నీవెందుకు కంగారు పడతావు? మాకు ఒక్క ఆజ్ఞ చేయి చాలు. యోగమాయ చెప్పినటువంటి మాటలు నిజమే అయినటువంటి పక్షంలో నువ్వు మమ్ములను ఆజ్ఞాపించినట్లయితే కనుక మేము వెంటనే ఊరు ఊరా వాడవాడా కూడా తిరుగుతాము. తిరిగి 10 రోజులు కూడా నిండనటువంటి శిశువులు ఎక్కడ ఉంటే అక్కడే వాళ్లను అడ్డంగా నరికేస్తాము అని అన్నారు వాళ్ళు మంత్రులు. ఎంత ఘోరమో చూడండి.
చాలామంది కంసుడు గురించి మాట్లాడుతూ అంటారు, కంసుడు నిమ్న వర్గాలకు చెందినవాడని, అందువల్లనే అగ్రవర్గాలకు చెందినటువంటి కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళు కంసుడిని చంపారు అని కొన్ని కథలు అల్లుతూ ఉంటారు. చంటి బిడ్డలను కూడా చంపడానికి బయలుదేరినటువంటి కంసమంత్రులు, వాళ్లను ప్రోత్సహించినటువంటి కంసుడు, వీళ్ళు రాక్షసులు కాక మరెవరు? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 రోజులు కూడా నిండినటువంటి శిశువులు ఎక్కడ ఉన్నా సరే పట్టి చంపేస్తాము, నీకు మరణం లేకుండా చేస్తాము, ఆజ్ఞాపించు అని మంత్రులు రాజును అనుమతి అడుగుతూ ఉన్నారు. పైగా కంసుడికి మంత్రులు రకరకాల ఉపదేశాలు కూడా చేశారు. శత్రుశేషం అనేది మనం ఉంచనే కూడదు, శత్రుశేషము, వ్యాధిశేషము ఇవన్నీ కూడా మనం మిగిల్చుకోకూడదు. శరీరంలో రోగం చిన్నది ఉన్నప్పటికీ కూడా అది పెరిగి పెద్దదై శరీరాన్నే దహించి వేస్తుంది. అదేవిధంగా శత్రువు చిన్నవాడైనప్పటికీ కూడా పెరిగి పెరిగి పెద్దవాడై మన యొక్క పతనానికి కారకుడవుతాడు. అందువల్ల శత్రుశేషాన్ని ఎంత చిన్నదైనప్పటికీ కూడా మనం విడిచిపెట్టకూడదు. కావున ఆ యొక్క బాలకుణ్ణి, ఆ యొక్క పసిబిడ్డను మేము చంపేస్తాము అని అన్నారు. అని అంతేకాక మహావిష్ణువు ఈ భూమి మీద అవతరించాడు అష్టమ గర్భుడై. ఆ మహావిష్ణువుకు సహాయం చేయడం కోసం దేవతలు చాలామంది గోకులంలో జన్మించారు అని కూడా చెబుతూ ఉన్నారు. మహావిష్ణువుకు అంగాలు ఏమిటి అని ఆ సందర్భంలో కంసుడికి చెప్పి, మహావిష్ణువు యొక్క అంగాలైనటువంటి వేదాలు, వేదం చదివినటువంటి బ్రాహ్మణులు, మహర్షులు, బ్రహ్మవేత్తలు, యజ్ఞశాలలు, అలాగే గోవులు, శ్రద్ధ, దయా, సహనం, క్రతువులు, వీటన్నింటినీ కూడా మనం భౌతికంగా కనుక అంతమొందిస్తే మహావిష్ణువు ఆయనంతట ఆయనే మాయమైపోతాడు అని భావించారు ఈ కంసమంత్రులు. ఆ మాట చెప్పారు. సాధువుల్ని, సత్పురుషుల్ని, వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుల్ని, విప్రుల్ని, యజ్ఞశాలలు వీటన్నింటినీ కూడా ధ్వంసం చేద్దాం, గోవుల్ని కూడా హత్య చేద్దాము. ఈ విధంగా సత్పురుషుల్ని, సాధువుల్ని వీళ్ళందరినీ కూడా మనం అంతమొందిస్తే మహావిష్ణువుకు సహాయం చేసేవారు ఉండరు. తద్వారా మహావిష్ణువు ఉన్నప్పటికీ కూడా లాభం లేదు అని ఒక పక్క చెబుతూ ఉన్నారు. ఆ బాలకుణ్ణి కూడా చంపేస్తాము అని చెబుతూ ఉన్నారు. విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్చ మహా శ్రద్ధాదయా తితిక్షాచ క్రతవస్త హరేస్తనూ. మహావిష్ణువు యొక్క అంగాలు ఏమిటి ఆయన యొక్క శరీరానికి అని అంటే కనుక విప్రాగావశ్చ వేదాశ్చ. విప్రాహ అంటే వేదాధ్యయనేన విప్రత్వం అన్నారు. వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణులకు విప్రులు అని పేరు. విప్రాహ, గావశ్చ గోవులు, వేదాశ్చ వేదజ్ఞానం కూడాను. తపస్సత్యం దమశ్చమః తపస్సు కావచ్చు, సత్యం కావచ్చు, అలాగే బాహ్యేంద్రియ నిగ్రహము, అలాగే అంతరింద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, ఇవన్నీ కూడా మహావిష్ణువు యొక్క శరీర అంగములు. వీటన్నింటినీ కూడా నాశనం చేద్దాము అని అన్నారు వాళ్ళు. చూడండి, నేడు కూడా మనం చూసుకున్నట్లయితే నేటి సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సనాతన ధర్మాన్ని తిట్టాలి అనంటే కనుక ముఖ్యంగా బ్రాహ్మణుల్నే తిడుతూ ఉంటారు, వేదం చదువుకున్న వాళ్ళను తిడుతూ ఉంటారు. ఎందుకు అనంటే కంసుడు రోజుల్లో కూడా అదే పని చేశారు. మహావిష్ణువుని నాశనం చేయాలి అనంటే కనుక, దేవతల్ని నాశనం చేయాలి అనంటే కనుక వేదాలను, వేద బ్రాహ్మణులను, గోవులను నాశనం చేయాలి అని కంసుడు ఏ విధంగా భావించాడో నేటి రోజుల్లో కూడా ధర్మ వ్యతిరేకులు అదే పని చేస్తూ ఉన్నారు. వేదాలను అంతమొందిస్తే, బ్రాహ్మణులను అంతమొందిస్తే, గోవులను హత్య చేస్తే ధర్మం నిలవదు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు, రాక్షసులు భావిస్తూ ఉంటారు. నేటికి కూడా ఈ భావనలను ఎవరైతే కలిగి ఉంటారో వారంతా కూడా రాక్షస సమానులే అని మనం భావించక తప్పదు. కావున చిట్ట చివరికి ఆ యొక్క రాక్షస మంత్రులు అన్నారు, మహర్షులను సంహరిస్తే కనుక మహావిష్ణువును బలహీనపరచవచ్చు అని భావించారు. ఏ విధంగా అయితే నేటి రోజుల్లో బ్రాహ్మణులను, వేదాలను కనుక అంటే వేద విద్యను, జ్ఞానాన్ని కనుక అంతమొందించినట్లయితే, ఇక్కడ బ్రాహ్మణులు అనంటే కులం అనుకునేరు, కులం కాదు. ఎవరైతే వేదాధ్యయనం చేశారో వాళ్లను బ్రాహ్మణులు అని మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. వేదం చదువుకున్న వారిని, అలాగే వేద విద్యను, అలాగే యజ్ఞ యాగాలకు ప్రధానమైనటువంటి గోవులను. కంసుడు కూడా అదే ఆలోచించాడు. యజ్ఞ యాగాలు జరగాలి అనంటే కనుక గోవులు ఉండి తీరాల్సిందే. గోవులు పాలు ఇస్తేనే పాల నుండి పెరుగు, పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి వస్తుంది. ఆ నెయ్యితోనే యజ్ఞం చేయాలి. దేవానా మాజ్యమాహారం అని అన్నారు. దేవతలకు ఆజ్యంతోనే, నెయ్యితోనే ఆహుతులు ఇవ్వాలి. ఆ నెయ్యి రావాలి అనంటే కనుక గోవులు ఉండాలి. కావున వేదాలు ఎంత ముఖ్యమో గోవులు అంతే ముఖ్యము. ఈ రెండూ కూడా సనాతన ధర్మానికి
2 కళ్ళు. ఈ 2 కళ్ళను కూడా ఎవరు పొడవాలి అని చూస్తున్నారు అని అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా చెప్పకపోయినప్పటికీ కూడా సనాతన ధర్మ శత్రువులు అని మనం భావించక తప్పదు. కంసుడు ఆ విధంగా గోహత్యలు కూడా చేయించాడు, ఋషి హత్యలు చేయించాడు, బ్రాహ్మణ హత్యలు చేయించాడు, సాధువుల్ని హింసింపజేశాడు. అప్పుడు వెంటనే వాళ్ళ మాటలను విని ఎంతో సంతోషించిన వాడై కంసుడు ఏం చేశాడు అనంటే కొంతమంది దానవుల్ని ఎంపిక చేసి, అంటే దానవుల్లో గొప్పవారెవరు, ఎవరికైతే హింస చేయాలి అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే దయాదాక్షిణ్యాలు ఉండవో, ఎవరికైతే జాలి ఉండదో, అవతల వాడిని హింసించినప్పటికీ కూడా ఎవరికీ కూడా మనస్సు ఏమాత్రమూ చలించక నవ్వుతూ పరమానంద భరితుడయ్యాడు అనుకోండి, వాణ్ణి ఉత్తమ రాక్షసుడు అని చెబుతారు. అలా కాకుండా ఎదుటివాడి రక్తం చూసి ఎవడైతే భయపడిపోతాడో బాధపడిపోతాడో వాడు రాక్షసుడిగా పనికిరాడు. ఆ విధంగా ఉత్తమ రాక్షసుల్ని ఎంపిక చేశాడు. ఎందుకంటే చంటి బిడ్డలను చంపాలి, ఋషుల్ని చంపాలి, అలాగే గోవుల్ని చంపాలి. అందుకనే ఉత్తమ రాక్షసుల్ని ఎంపిక చేసి అన్ని దిక్కులకు కూడా పంపాడు. మహావిష్ణువు నివాస స్థానాలన్నింటినీ కూడా నాశనం చేయండి, హింసకు పాల్పడండి అని ఉపదేశించాడు, ఆజ్ఞాపించాడు. వాళ్ళంతా కూడా రకరకాల రూపాలతో అన్ని దిక్కులు కూడా బయలుదేరారు. ఇటుపక్క నందుడు తనకు చాలా కాలానికి, నందుడికి కూడా చాలా కాలం సంతానం లేదు, అతను కూడా వృద్ధుడైపోయాడు. ఆ సమయంలో అతనికి కొడుకు పుట్టడంతో అతని యొక్క ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. పైగా నందుడు గోకులానికి రాజు, మహాసంపన్నుడు, గొప్ప గో సంపదను కలిగి ఉన్నాడు. నాటి రోజుల్లో ఎన్ని గోవులు మీ వద్ద ఉంటే మీరు అంత సంపన్నులు అని లెక్క. ఆ విధంగా నందుడి వద్ద లక్షలాది గోవులు ఉన్నాయి. అందుకని నందుడు మహాసంపన్నుడు, రాజు. అలాంటి రాజుకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు సర్వలక్షణ సంపన్నుడు, అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నాడు. సాక్షాత్తుగా మహావిష్ణువు కళ ఉట్టిపడుతూ ఉన్నది. శుకుడు చెబుతూ ఉన్నాడు, పరీక్షన్ మహారాజా, మహాత్ముడైనటువంటి నందునకు పుత్రుడు జన్మించినంతనే ఆయన మనస్సు సంతోషంతో పొంగిపోయెను. అతడు శుచి స్నానములను ఒనర్చిన పిమ్మట అలంకృతుడై వేద పండితులను పిలిపించి వారిచే స్వస్తి పుణ్యాహ వాచనములను జరిపించి కుమారునకు జాతకర్మ సంస్కారములను నిర్వహింపజేసెను. పిమ్మట నందగోపుడు దేవతలకును పితృదేవతలకును కూడా విద్యుక్తముగా పూజలను జరిపించెను. 10 రోజులు కూడా ఆ శౌచం పూర్తయిపోయింది, జాతా శౌచం అయిపోయింది. ఆ తరువాత శుచి స్నానం చేశాడు నందుడు, కుమారుడికి జాతకర్మ జరిపించాడు. అలాగే మనం అంతా కూడా 10 రోజులు పూర్తయిన తరువాత ఏ విధంగా అయితే పుణ్యాహవాచనాది శుచి కార్యక్రమములు, జాతకర్మాది దైవ కార్యాలు కూడా చేస్తామో ఆ విధంగా గొప్పగా ఆయన స్థాయికి తగ్గట్టుగా బ్రహ్మాండంగా వేద పండితులందరినీ కూడా పిలిపించుకున్నాడు. అన్ని వేద క్రతువులు కూడా చేయించుకున్నాడు. దేవ పూజ చేశాడు, పితృదేవతలను కూడా పూజించుకున్నాడు, అందరి ఆశీస్సులు తీసుకున్నాడు. ఉదార స్వభావము కలిగినటువంటి ఆ పుణ్యపురుషుడు వస్త్రాభరణాలతో అలంకృతములైనటువంటి లక్షల కొలది గోవులను విప్రోత్తములకు దానము చేశాను. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు నేను అన్నాను నందుడికి లక్షలాది గోవులున్నాయి అని. కాకపోతే ఇక్కడ చెబుతూ ఉన్నారు, బ్రాహ్మణులకు వేద విప్రులకు లక్షలాది గోవులు దానమే చేశాట. లక్షలాది గోవులు దానం చేశాడు అనంటే కనుక తన వద్ద కోట్లాది గోవులు ఉన్నాయి అని చెప్పక తప్పదు. అందుకే అంత సంపన్నుడుగా ఉన్నాడు. రకరకాల దాన ధర్మాలు వేద విప్రులకు అఖండంగా చేసేశాడు. ఆ గోవులు ఉత్తునే లేవు, మామూలు గోవులు ఉత్తునే దానం చేశాడు అని చెప్పటం లేదు. సర్వాలంకృతములై ఉన్నటువంటి గోవులను దానం చేశాడు. నాటి రోజుల్లో గోవుల్ని దానం చేయాలి అంటే కనుక బంగారు ఆభరణాలతో అలంకరించి దానం చేసేవారు. ఆ విధంగా అలంకారాలు చేసి ఉన్నటువంటి గోవులను దానం చేశాడు. అంతటితో ఆగలేదు, వెండి, బంగారం, రత్నాలు అవన్నీ కూడా దానాలు చేశాడు కొడుకు యొక్క ఆయుష్ కోసం. కొడుకు యొక్క ఆయుష్ను కాంక్షిస్తూ అమూల్యమైనటువంటి వస్త్రములను, పర్వత ప్రమాణములో ఉన్నటువంటి 7 నువ్వుల రాశులను కూడా దానం చేశాట. సాధారణంగా తిలదానాలు ఆ రోజున చేస్తారు కుమారుడు యొక్క ఆయుర్వృద్ధి కొరకు. ఆ విధంగా పర్వతం వంటి తిల పర్వతాలు అని అంటారన్నమాట. పర్వతంలాగా నువ్వుల్ని పేర్చి వాటిని దానం చేస్తారు. ఆ విధంగా 7 నువ్వుల పర్వతాలని దానం చేశాట. ఆ విధంగా 11వ రోజు చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నాడు. అప్పుడు ఆ మహోత్సవానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా నంద మహారాజుకు కావచ్చు, యశోదాదేవికి కావచ్చు, కృష్ణ పరమాత్మకు కావచ్చు
వేద ఆశీర్వచనాలు పలికారట. పౌరాణికులు వచ్చి వంశోన్నతిని శ్లాఘించారు. నందుడి యొక్క వంశాన్ని స్తుతించారు. నీ వంశం ఇంత గొప్పదయ్యా అంత గొప్పదయ్యా అని సందర్భోచితంగా స్తుతి చేశారు. ఉత్తుత్తి స్థుతులు కాదు, సందర్భోచితంగానే స్తుతి చేశారు. అలాగే గానం చేసేవారు గానం చేశారు. ఢంకాలు దుందుభులు జనులలో ఉత్సాహాన్ని నింపుచూ పదే పదే గ్రామం అంతా కూడా మోగాయిట. మొత్తం గోకులంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా వైభవంగా అలంకరించబడిందట. అందరూ కూడా ఇంటి బయట కళ్ళాపి చల్లుకున్నారు, రంగవల్లులతో ముగ్గులు వేసుకున్నారు. అలాగే చిగురాకులు మామిడాకులతో అన్ని ఇళ్ళు కూడా అలంకరింపబడ్డాయిట. మొత్తం నందగోకులం అంతా కూడా కోలాహలంగా ఉంది. తమ రాజుకు బిడ్డ పుట్టాడు. ముంగిళ్లలో అట సుగంధ జలములతో ప్రోక్షణ చేశారట. నేటి రోజుల్లో మనమంతా కూడా రూమ్ స్ప్రేలని అవని ఇవని తెచ్చి స్ప్రే చేసుకుంటూ ఉంటాం. నాటి రోజుల్లో సహజ సిద్ధమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఇంటి లోపల ఇంటి బయట కూడా చల్లుతూ ఉండేవారట. తద్వారా అద్భుతమైనటువంటి సువాసనలు గ్రామం అంతా కూడా పాకాయిట. అంటే చూడండి, అత్యున్నతమైనటువంటి నాగరిక జీవనం నాడు గడిపారు. అలాగే ఇళ్లన్నీ కూడా చిత్ర విచిత్రమైనటువంటి ధ్వజ పతాకాలతోనూ, అలాగే పూల మాలలతోనూ, రంగురంగుల వస్త్రాలతోనూ, చిగురుటాకులతోనూ, తోరణాలతోనూ కూడా కళకళలాడాయి అని చెబుతూ ఉన్నారు. ఆవులకు, కోడెలకు, లేగలకు పసుపు నూనెలు పూసిరి. వాటిని విచిత్రములైనటువంటి గైరికాది ధాతువులతోనూ, నెమలి పింఛములతోనూ, బంగారు గొలుసులు, మువ్వలు మొదలగు వాటితోనూ కూడా చక్కగా అలంకరించారట. సాధారణంగా ఏదైనా ఒక పండగ వస్తే ఏ విధంగా అయితే మన పిల్లలను మనం అలంకరిస్తామో అదే విధంగా గోవుల్ని, దూడల్ని, అలాగే పెయ్యల్ని అన్నిటినీ కూడా నీట్గా అలంకరించారట. మన కుటుంబ సభ్యుల్ని మనం ఎలా చూసుకుంటామో గోకులంలో గోవుల్ని కూడా అదే విధంగా చూసుకునేవారు అని మనకు అర్థమవుతున్నది. మహారాజా గోపాలురు, మహారాజా అంటే కనుక శుక మహర్షి పరీక్షిత్తుకు చెబుతూ ఉన్నాడు. మహారాజా గోపాలురు అమూల్యములైనటువంటి వస్త్రాలను, బంగారు ఆభరణాలను, కంచు కొమ్మలను, తలపాగాలను ధరించి పలు విధములైనటువంటి కానుకలను తీసుకొని కన్నయ్యను జూచి ఆనందించుటకై నందుని కడకు విచ్చేసిరి. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి చూసినట్లయితే నందగోకులంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా బంగారు ఆభరణాలను ధరించారు అని చెబుతూ ఉన్నారు. అంటే ఆ యొక్క నందగోకులం నాటి రోజుల్లో భరతఖండం, భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేదో చూడండి. సాధారణ ప్రజలు, బీదా సాదా అందరూ కూడా బంగారు ఆభరణాలు ధరించేవారు. ధరించడమే కాదు, రాజకుమారుడు కృష్ణ పరమాత్మ వద్దకు వాళ్ళు వచ్చినప్పుడు కానుకల రూపంలో కూడా బంగారు, వెండి, రత్నాలు అవన్నీ తీసుకుని వచ్చారు. బట్టలు అవన్నీ తీసుకుని వచ్చారు. యశోదాదేవికి బంగారు కన్నయ్య కలిగిన వార్తను విన్నంతనే గోపికలు అందరూ కూడా పట్టరాని సంతోషంతో సంబరపడ్డారట. యశోదా మాతకు కొడుకు పుట్టాడు అని విన్న వెంటనే, ఎందుకంటే పాపం ఇద్దరు కూడా దంపతులు వృద్ధులైపోయారు. ఆ దంపతులకి కుమారుడు పుట్టాడు అని తెలిసిన వెంటనే నందగోకులంలో అందరూ కూడా చాలా సంతోషించారట. వాళ్లకు లేనటువంటి సంపద లేదు, అన్ని సంపదలు ఉన్నాయి. లోటు అనేదే వాళ్లకు లేదు, అన్నీ ఉన్నాయి. వాళ్లకు ఉన్నటువంటి ఏదైనా ఒక్క లోటు ఉంది అనంటే కనుక కుమారుడు లేకపోవడం, సంతతి లేకపోవడం. అలాంటి లోపం కృష్ణ పరమాత్మ రాక చేత పూరించబడింది. కావున తమ రాజుకు ఉన్నటువంటి ఒకే ఒక్క లోటు కూడా తీరిపోయింది. తమ రాజు సంపూర్ణుడయ్యాడు. యశోదామాత యొక్క కళ్ళల్లో ఆనందం తాండవిస్తోంది అని తెలిసి గోపికలందరూ కూడా, అలాగే గోకులవాసులందరూ కూడా యశోదాదేవిని చూడడానికి, అభినందించడానికి వచ్చేశారట. యశోదాదేవి కూడా చాలా గొప్పది. ఆమెకు అన్నీ ఉన్నప్పటికీ, సంతానం లేనప్పటికీ కూడా ఊళ్ళో ఉన్నటువంటి అందరి పిల్లల్ని కూడా తన బిడ్డల్లాగానే చూసుకుంటూ ఉండేది. అందుకే గ్రామవాసులందరికీ కూడా యశోదాదేవి అనంటే కనుక ఎనలేని గౌరవం. యశోదాదేవికి కొడుకు పుట్టాడు అని తెలిసిన వెంటనే వీళ్ళందరూ కూడా ఎన్నో సంబరాలు చేసుకున్నారు, ఎంతో సంతోషపడ్డారు. ఆ యొక్క కన్నయ్యను చూడ్డానికి వచ్చారు. గోపికలు వచ్చారు, అలాగే గోపాలకులు వచ్చారు. గోపికలు వచ్చారు, గోపాలకులు వచ్చారు. అప్పుడు గోపికలు, దేవా ఈ పసివాణిని చల్లగా కాపాడుము అని దైవ ప్రార్థన చేయటం ద్వారా ఆశీస్సులు పలికారట. పిమ్మట వారు ఆ శిశువునకు పసుపు నూనెలను రాసి నిర్మల జలములతో అభిషేకించిన పిమ్మట జో కొట్టుచు లాలిపాటలు పాడారు. శ్రీకృష్ణ భగవానుడు సమస్త జగత్తునకు కూడా ప్రభువు. ఆ స్వామి ఐశ్వర్య, మాధుర్య, వాత్సల్యాది అనంత దివ్య గుణాలతో విరాజిల్లుచుండెను.
ఆ మహాత్ముడు నందగోకులమునందు అవతరించినటువంటి శుభ సమయాన మహోత్సవమే జరిగెను. అప్పుడు చిత్ర విచిత్రములైనటువంటి వీణా వేణు మృదంగాది పలు వాద్యములు వీణుల విందు గావించుచూ మ్రోగెను. ఆ సమయాన గోపాలురు అందరూ కూడా సంతోషముతో గంతులు వేయిచూ పాలు పెరుగు నేతితో కూడినటువంటి జలములను ఒకరిపైనొకరు చిమ్ముకొనుచు తడిసి ముద్దయిరి. ఇంకను వారు ముఖములపై వెన్నెలను పూసుకొనుచు పరస్పరము సంబరముతో నవనీతములను చెల్లుకొనిరి. ఆ విధంగా వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అలా తమ బిడ్డను చూడ్డానికి వచ్చినటువంటి గోపికలకు గోపాలకులకు అలాగే అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా వాహనాలు కళాకారులందరినీ కూడా పిలిచి వాహనాలు దానం చేసే డిపార్ట్మెంట్ కూడా విడిచిపెట్టలేదు. అన్ని రంగాల్లోనూ కూడా నిష్ణాతులు, అన్ని కళల్లోనూ కూడా ఆరితేరినటువంటి వారు ఈ విధంగా ఆయన వద్దకు అనేటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఏదో ఎవరయ్యానంటే కానుక ఉన్నవాడు సంపన్నుడు దాన చేతులతో పంపించలేదు. నంద మహారాజు దానం హస్తస్య భూషణం అని శాస్త్రం చెబుతున్నట్లుగా చేతికి బంగారు ఆభరణాలు వేసుకున్నంత మాత్రాన ఆభరణం ఉన్నట్టు కాదు, దానం చేయడమే చేతికి నిజమైనటువంటి ఆభరణం అని శాస్త్రం చెప్పినట్లుగా నందుడు గొప్ప గొప్ప దానాలన్నీ చేస్తున్నాడు. అందరికీ వాహనాలు కూడా దానాలు చేసేట. అందరూ ఎంతో సంతోషంగా నందుణ్ణి మెచ్చుకుని ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అంతలో బలరాముడికి తల్లి అయినటువంటి వసుదేవుడి యొక్క మరొక భార్య అయినటువంటి రోహిణీదేవి కూడా అక్కడికి వచ్చిందిట. రోహిణీదేవికి కూడా అనేక సత్కారాలు చేశాడు నందుడు. రోహిణీదేవిని కూడా అందరూ మెచ్చుకున్నారట. ఎందుకు? సాక్షాత్తు ఆదిశేషునే ప్రసవించింది, ఆదిశేషునే కొడుకుగా కన్నది. రోహిణీదేవికి కూడా నందుడు అనేక ఆభరణాదులు ఇచ్చి సత్కారం చేశాడు. ఎందుకంటే వసుదేవుడు అక్కడ చెరసాలలో కంసుడి యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు వసుదేవుడి భార్యలను జాగ్రత్తగా అక్కడక్కడ ఉంచాడు. అందులో రోహిణీదేవిని నందుడికి అప్పచెప్పాడు. నందుడు మిత్రుడు కాబట్టి ఆ విధంగా నందుడి యొక్క సంరక్షణలో రోహిణీదేవి నందగోకులంలో ఉన్నది. ఆదిశేషుణ్ణి ప్రసవించింది, బలరాముణ్ణి ప్రసవించింది. రోహిణీదేవికి కూడా అనేక సత్కారాలు చేశాడు నందుడు. ఇక నందగోకులం ఎలా ఉందయ్యా అని చూసుకున్నట్లయితే కృష్ణుడు ఎప్పుడైతే నందగోకులంలో అవతరించాడో అప్పటి నుండి అంతకు ముందు కంటే కూడా ఎక్కువగా సంపదలతో ప్రకాశించిందట, భాషించిందట. చక్కటి పాడి పంటలు, అలాగే గోవులు విరివిగా విస్తారంగా పాలను ఇస్తూ ఉన్నాయట. అన్ని గోవులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయట. గోవులు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయట. పచ్చని పాడి పంటలు. మహావిష్ణువైనటువంటి కృష్ణ పరమాత్మ నందగోకులంలో జన్మించడంతో మహాలక్ష్మి కూడా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుందిట. అందువల్ల ఆ యొక్క నందగోకులం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రమైంది, సకల సంపదలకు కూడా నిలయమైనది. ఇంతలో నందుడు ఏం చేశాడు అనంటే కనుక నందుడు ఒక సామంతరాజు వంటి వాడు. అందువల్ల సంవత్సరానికి ఒకసారి మథురా నగరానికి వెళ్ళి కంసుడికి, అంటే ఆ యొక్క రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి కంసుడికి కప్పం చెల్లించాలి, పన్ను కట్టాలి. అందుకని నందగోకులం యొక్క బాధ్యత అంతా కూడా గోపాలురకు అప్పగించి మథురా నగరానికి వెళ్ళాడు. వెళ్ళి కంసుడికి కప్పం కట్టాడు. కట్టిన తరువాత తన యొక్క మిత్రుడైనటువంటి వసుదేవుణ్ణి చూడడానికి వెళ్ళాట. అప్పుడు చాలా కాలం తర్వాత తనను చూడడానికి వచ్చినటువంటి నందుణ్ణి చూడగానే వసుదేవుడికి ఎక్కడ లేని ఉత్సాహం కూడా వచ్చేసిందట. నందుణ్ణి చూస్తూనే లేచి వచ్చి ఎదురేగి స్వాగతం పలికి కౌగిలించుకున్నట్ట. కూర్చోపెట్టాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, అన్ని స్వాగతాలు కూడా చేశాడు, అన్ని విధాలైనటువంటి స్వాగత సత్కారాలు కూడా చేశాడు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. నందగోకులం ఎలా ఉందని అడుగుతున్నాడు, యశోద ఎలా ఉందని అడుగుతున్నాడు, తన సంరక్షణలో ఉన్నటువంటి రోహిణి ఎలా ఉందని అడిగాడు, బలరాముడు ఎలా ఉన్నాడు అని కూడా అడిగాడు. నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావు, నీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొడుకే లేడు అని నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని, నీకు ఆ లోటు కూడా తీరింది అని నందుణ్ణి ఉద్దేశించి వసుదేవుడు చెప్పాడు. చాలా సంతోషించాడు. అప్పుడు వసుదేవుడు అడిగాడు, నీ గోకులంలో నా కుమారుడైనటువంటి బలరాముడు రోహిణితో కలిసి సుఖంగానే జీవిస్తూ ఉన్నాడు కదా అని.
చాలా సుఖంగా జీవిస్తున్నాడు అని పలికాడు నందుడు. అప్పుడు వసుదేవుడికి పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా కంసుడు చంపాడు అనే విషయాన్ని ప్రస్తావించినటువంటి నందుడు పుట్టినటువంటి కూతుర్ని కూడా చంపబోతే ఆకాశంలోకి వెళ్ళిపోయిందట కదా అని కూడా ప్రస్తావన చేసి వసుదేవుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇవేవి కూడా మన చేతిలో లేవు కదా అని అన్నాడు. అప్పుడు వసుదేవుడు నందుడితో కాసేపు మాట్లాడిన తరువాత మథురా నగరానికి ఎందుకు వచ్చాడు అన్నట్లుగా అడిగాడు. అప్పుడు నందుడు చెప్పాడు, నేను వార్షిక కప్పాన్ని కంసుడికి చెల్లించాలి కదా, అది చెల్లించడానికి వచ్చాను, నిన్ను కూడా చూడడానికి వచ్చాను అని చెప్పిన తర్వాత, సరే ఇక నువ్వు బయలుదేరడం మంచిది, నందగోకులంలో ఉత్పాతములు రావచ్చు అని పలికాడు వసుదేవుడు. కావున నువ్వు తొందరగా గోకులానికి వెళ్ళిపో, వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సాగనంపాడు. నందుడు కూడా తన పరివారంతో ఎడ్ల బండి ఎక్కి తన గ్రామానికి బయలుదేరిపోయాడు. ఇంతలో కంసుడు భయంకరమైనటువంటి రాక్షసి అయినటువంటి పూతన అనే ఒక రాక్షసిని స్త్రీని ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పాలిచ్చే నెపంతో చంపేయమని పంపించాడు. పూతన కామరూపధారి, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించవచ్చు. కావున ఒక సుందర స్త్రీ రూపాన్ని ధరించింది. ఆ స్త్రీని చూడగానే గోకులంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా సాక్షాత్తు మహాలక్ష్మే వచ్చిందా ఏమిటి అని భావించసాగారు. అంత గొప్ప రూపాన్ని ధరించింది. వయ్యారంగా నడుచుకుంటూ గోకులంలో ఉన్నటువంటి చిన్న చిన్న బిడ్డలు ఉన్నటువంటి ఒక్కొక్క ఇంటిని కూడా చూసుకుంటూ వెళ్ళసాగింది. చివరికి నందుని ఇంటకు రానే వచ్చింది. వచ్చినప్పుడు ఉయ్యాల్లో నిద్రపోతూ ఉన్నాడు బాలకృష్ణుడు. చిన్న పిల్లవాడు, రోజుల పిల్లవాడు. ఆ పూతన తమ ఇంటి లోపలకు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ వారించలేకపోయారు. ఎందుకు అనంటే చూడ్డానికి మహాలక్ష్మిలాగా వెలుగొందుతూ ఉన్నది. ఎవరో పుణ్యస్త్రీ, మహాసాధ్వి అని భావించారు. యశోద కావచ్చు, అలాగే ఇతర గోపికలు కావచ్చు, రోహిణి కావచ్చు, ఎవ్వరూ కూడా ఆపలేదు. నేరుగా వచ్చింది బాలుడు బాలకృష్ణుడు నిద్రిస్తూ ఉన్నటువంటి ఉయ్యాల వద్దకు వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్నటువంటి బాలుణ్ణి ముద్దు ఆడుతూనే ఎత్తుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా వీళ్ళెవరూ ఆపాలనుకోలేదు. యశోద కూడా ఆపాలనుకోలేదు. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా ఒక పెద్ద ఆవిడ వచ్చిందనుకోండి, లేకపోతే ఒక పుణ్య స్త్రీ వచ్చిందనుకోండి, చూడ్డానికి ఎంతో మంగళంగా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం సహజంగా ఆపే ప్రయత్నం చేయం కదా. కావున అంతకుముందు గోపికలు వచ్చినట్లుగానే బాలకృష్ణుడిని ఆశీర్వదించడానికే ఈవిడ కూడా వచ్చింది అని భావించారు. విడిచిపెట్టారు. వస్తూనే ఉయ్యాల వద్దకు వెళ్ళింది. బిడ్డను ఎత్తుకున్నది. ఎత్తుకుని ముద్దాడుతూ ఏం చేసింది అని అంటే పాలివ్వడానికి ప్రయత్నం చేసింది. అంతవరకు కూడా నిద్రలో ఉన్నట్లుగా నటించినటువంటి బాలకృష్ణుడు నివురు గప్పిన నిప్పులాగా, ఏ విధంగా అయితే ఒక్కొక్కసారి బూడిదతో కప్పివేసినటువంటి నిప్పు మనం హోమగుండంలో చూసామనుకోండి, పైకి పూర్తిగా మనకు బూడిద కనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి లోపల గొప్ప నిప్పు ఉంటుంది. ఆ బూడిదను ఇలా పక్కకు తప్పించిన వెంటనే భగభగా మండేటటువంటి అగ్ని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా నివురు గప్పిన నిప్పులాగా బాలకృష్ణుడు ఉయ్యాలలో నాటకీయంగా కళ్ళు మూసుకుని నిద్రిస్తూ ఉన్నాడు. అలా నిద్రిస్తూ ఉన్నటువంటి బిడ్డను చేతికెత్తుకున్నది ఈ యొక్క పూతన. పూతన ఏమనుకున్నది? తాడు అనుకుని పామును ఎత్తుకుంది అని చెప్పారు వ్యాస భగవానులు. ఎత్తుకుని పాలు తాగునాయనా అని పాలిచ్చే ప్రయత్నం చేసింది. అంతవరకు నిద్రలో ఉన్నప్పటికీ కూడా పూతన ఎత్తుకున్న తరువాత కళ్ళు తెరిచాడు బాలకృష్ణుడు. కళ్ళు తెరిచి పాలు తాగే ప్రయత్నం చేశాడు. పూతన యొక్క స్తన్యాల నుండి పాలు తాగే ప్రయత్నం చేశాడు. పాలు తాగే నెపంతో పూతన యొక్క ప్రాణాలనే తాగేశాడు, తోడేశాడు. 2-3 క్షణాలు పాలు తాగడంతోనే పూతన భరించలేకపోయింది. సాధారణ బాలకుడు కాదు. ఇక చాలు, పాలు తాగింది చాలు, ఆపివేయరా అని చెప్పి ఎంత వేడుకున్నప్పటికీ కూడా ఆ బాలకుడు విననే లేదు. గట్టిగా పాలు త్రాగేశాడు. పాలేమిటి, పాలతో పాటు ప్రాణాలు, ఆయువు, రక్తం అంతా కూడా బయటకి లాగేశాడు. తద్వారా పూతన ఇంక ఏమీ చేయలేక పూర్తి స్థాయిలో శక్తిహీనురాలైపోయి ప్రాణాలను విడిచిపెట్టేసింది. ఎంత అద్భుతమో చూడండి. రోజులు కూడా నిండినటువంటి ఒక బాలుడు పాలు త్రాగే నెపంతో ఒక రాక్షస స్త్రీని సంహరించగలిగాడు అనంటే కనుక మహావిష్ణువు కాక మరేమిటి. ఆ యొక్క అద్భుతాన్ని అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూశారు.
ఎప్పుడైతే చనిపోయి కింద పడిపోయిందో అప్పుడు తన స్వస్వరూపానికి వచ్చేసింది పూతన. గట్టిగా అరిచింది. ఆ యొక్క అరుపుకి ఏమైందో చెబుతూ ఉన్నారు, చాలా దారుణం. ఆ యొక్క పూతన యొక్క అరుపు విని నందగోకులంలో ఉన్నటువంటి గోపాలకులు గోపికలు అందరికీ కూడా చెవులు చిల్లులు పడ్డాయట. కొంతమందికి చెవుల నుండి రక్తం కూడా కారసాగిందట. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారట. 5 క్రోసుల పొడవు కలిగినటువంటి దేహం అట పూతనది. అప్పటి వరకు కూడా గోపికలాగా ఎంతో సుందరాంగిగా ఉన్నప్పటికీ చనిపోయేప్పటికి మాత్రం తన స్వస్వరూపానికి వచ్చేసింది. ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి రాక్షస స్త్రీగా పడిపోయింది. ఆ యొక్క మహాదేహం, ఘోరమైనటువంటి దేహం కింద వేల కొలది చెట్లు నుజ్జు నుజ్జు అయిపోయాయట. చాలామంది జనులు మాత్రం ఆ యొక్క శరీరం పడబోతోంది అని తమ మీద పడకుండా తప్పించుకున్నారు, ప్రాణాలను కాపాడుకున్నారు. చెట్లు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయాయి. ఆ సంఘటన మొత్తం చూసి ఈ గోకులం అంతా కూడా స్తంభించిపోయింది. భయ కంపితులైపోయారు. ఏమి జరిగిందో అర్థం కాలేదు. అందరూ కూడా వణికిపోసాగారట. కానీ బాలకృష్ణుడు మాత్రం ఏం చేస్తున్నాడు అనంటే భయంకరమైనటువంటి అంత పొడవు ఉన్నటువంటి ఆ పూతన శరీరం పైన వక్షస్థలం పైన కూర్చుని ఆడుకుంటూ ఉన్నట్ట. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఏమి జరిగిందో ఎవ్వరికీ కూడా అర్థం కాలేదుట. ఆ తరువాత సంఘటనలంతా కూడా మనం తరువాతి భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.